సిద్ధం సభలతో ఎన్నికల కురుక్షేత్రానికి శంఖం మోగించిన సీఎం జగన్ ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రలు సభలతో జనం మనసులు గెలుచుకున్నారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ప్రచారానికి సిద్ధమయ్యారు సీఎం జగన్. రేపటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు ఒకే రోజు 3 ప్రచార సభల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30కు తిరుపతి పార్లమెంటు పరిధిలోని వెంకటగిరిలో క్యాంపెయిన్ చేస్తారు. వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత నెల్లూరు పార్లమెంట్ పరిధి కందుకూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కందుకూరులోని కేఎంసీ సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు సీఎం జగన్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఆ తర్వాత షెడ్యూల్ కూడా చూస్తున్నాం మనం ప్రచారానికి సంబంధించి. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? మొత్తం 45 సభలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. బిందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించబోతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికొద్ది గంటల్లోనే ఎన్నికల ప్రచారం ప్రారంభం కాబోతుంది. తొలుత అనంతపురం జిల్లా తాడిపత్రిలో బహిరంగ సభ ద్వారా ఈ ఎన్నికల ప్రచారం ఉంటుంది. రేపు ఉదయం తాడిపత్రిలో జరిగిన తర్వాత మధ్యాహ్నానికి వెంకటగిరిలోను, సాయంత్రానికి కందుకూరులో జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు. తర్వాత కూడా 29వ తారీఖున చోడవరం, పి గన్నవరం, అట్లాగే పొన్నూరులో జరిగేటువంటి సభల్లో పాల్గొంటారు. ఇట్లా వరుస వెంబడి ప్రతిరోజు మొత్తం రోజుకి 3 సభల్లో పాల్గొనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్లాన్ అయితే చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. ఎప్పటికప్పుడు జరగబోతున్నటువంటి ప్రచారాలకు సంబంధించిన సభల తాలూకు వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించే విధంగా పార్టీ కేంద్ర కార్యాలయం ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసింది. ఈ రోజు ఉదయం జరిగినటువంటి మేనిఫెస్టో ప్రకటన కూడా ఇప్పటికే జగన్ పూర్తి చేశారు. కాబట్టి ఆ మేనిఫెస్టో సంబంధించి పూర్తి స్థాయిలో జనంలోకి తీసుకెళ్లిపోతున్నారు. ఒకవైపు వైఎస్ జగన్ తన పాల్గొనేటువంటి ఎన్నికల ప్రచార సభల్లో దాన్ని ప్రదర్శించడంతో పాటు గడిచిన 58 నెలలుగా ఏదైతే ఆయన గతంలో 2019లో ప్రకటించినటువంటి మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేసింది మొత్తం కూడా ఇప్పుడు వివరించబోతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఏ విధంగా తాను దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నది కూడా ప్రజలకు వివరించబోతున్నారు. దీంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైఎస్ జగన్ ప్రకటించబోతున్నటువంటి మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో అది ఈ రోజు పూర్తి చేశారు. దాని తాలూకు మరిన్ని వివరాలని రేపటి నుంచి ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సందర్భంగా మొత్తం 15 రోజుల పాటు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జరగబోతున్నాయి. రోజుకు 3 చొప్పున మొత్తం 45 బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు. ఇందుకోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా జరిగాయి. బిందు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.